ఇజ్రాయెల్ ఇటలీ షాక్ ఇచ్చింది. సో ఇజ్రాయెల్కి షాక్ ఇచ్చిన ఇటలీ ఏం చెప్తోందనంటే తమ మధ్య ఉన్నటువంటి రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని ఇటలీ ప్రకటించింది. మిడిల్ ఈస్ట్లో యుద్ధం సంబంధించినటువంటి సంఘటన మీకు తెలిసిందే. యుద్ధ వాతావరణం ఎలా కొనసాగుతుందో తెలిసిందే. రోజు రోజుకి యుద్ధం ఇంకా ఎక్స్ట్రీమ్ అవుతూనే ఉంది. మళ్ళీ మధ్య కొంత సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటూ చెప్పినప్పటికీ ఇది ఏమాత్రం సాధ్యపడలేదు. మళ్ళీ యుద్ధం మరోసారి రిపీట్ అయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో ఇంతటి యుద్ధానికి కారణమవడాన్ని ఇటలీ విభేదిస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు సంబంధించిన విషయం పైన ఇప్పుడు ఇటలీ విభేదిస్తూ యుద్ధాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. అయితే యుద్ధంలో సామాన్యులు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేసింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలని బహిరంగంగానే వ్యతిరేకిస్తోంది మెలోని. ఇరాన్పై యుద్ధానికి ట్రంప్ సాయం కోరడం పైన విమర్శలు వెల్లవక్కాయి. ఇక అమెరికా ఇజ్రాయెల్ తప్ప ఏ దేశము యుద్ధాన్ని కోరుకోలేదని చెప్తోంది ఇటలీ. పోప్పై ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని కూడా మెలోని తప్పుబట్టారు. ఇటు యుద్ధం విషయంలో అమెరికాను తప్పుబడుతున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా. సో ఇప్పుడు ఈ అగ్రిమెంట్ బ్రేక్కి గల కారణం ఏంటి? అగ్రిమెంట్లో ఏముందనంటే జనరల్లీ రీసెంట్ డేస్లో మనం చెప్పుకున్న మాటలో సౌదీ అండ్ పాకిస్తాన్ అగ్రిమెంట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఏ ఒక్క దేశం పైన అటాక్ జరిగినా రెండు దేశాలపై అటాక్ జరిగినట్టుగా భావించాలి. మిలిటరీ ఎక్స్చేంజ్ ఉండాలి, వార్ ఎక్స్చేంజ్ ఉండాలి, వార్ వెపన్ ఎక్స్చేంజ్ ఉండాలి, టెక్నాలజీ ఎక్స్చేంజ్ ఉండాలి. దేశానికి సంబంధించిన రక్షణ విషయంలో కూడా ఆ సీక్రెట్స్ని, రక్షణ రహస్యాలను కూడా షేర్ చేసుకునే విధంగా ఉండాలి. ఎటువంటి ఒప్పందం కుదుర్చుకున్న ఇజ్రాయెల్ ఇటలీ ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసుకున్నాయి. 2003లో ఒప్పందం కుదిరింది, 2005 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రతి 5 yearsకి ఒకసారి ఇది రిపీట్ అవుతూ ఉంటుంది, రెన్యూవల్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మెలోని తీసుకున్న నిర్ణయం ఏంటంటే నెక్స్ట్ సారి రెన్యూవల్ అవ్వకూడదు, దాన్ని బ్రేక్ చేసుకుంటున్నామని చెప్పి చాలా సంచలనమైన డిసిషన్ తీసుకున్నారు. కారణం ఏంటంటే ప్రధానంగా 3 reasons ఉన్నాయి. ఒకటి, లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడి. లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడి కోసం ఐక్యరాజ్య సమితి దళాలు అక్కడ ఉన్నాయి. లెబనాన్లో శాంతి కోసం, శాంతి నెలకొల్పడం కోసం యూనిఫిల్ అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి దళాలు అక్కడ ఉన్నాయి. ఆ దళాల్లో ఇటలీ కూడా తమ సైన్యాన్ని అక్కడ ఉంచింది. అయితే రీసెంట్గా ఆ సైన్యం పైన, ఆ దళాల పైన శాంతి నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ఆర్మీ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. అయితే ఆ ఇజ్రాయెల్ చేసిన అటాక్లో ఇటలీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళు రక్షణ కల్పిస్తున్నారు. సో వారిపై అటాక్ కూడా జరిగింది. కాబట్టి దీన్ని చాలా సీరియస్ తీసుకుంది ఇటలీ. ఆ తర్వాత సామాన్యుల మరణం. హమాస్, హెజ్బొల్లా, హౌతీ, లెబనాన్, సిరియాలో మీకు వ్యతిరేకంగా ఉన్న మిలిటెంట్స్పై అటాక్ చేయడంలో తప్పే లేదు. కానీ ఈ అటాక్లో చాలామంది కూడా సామాన్యులు చనిపోతున్నారు, చాలామంది సామాన్యుల మరణానికి కారణమవుతున్నారు. కాబట్టి ఈ మరణానికి సంబంధించిన విషయం, మీకు మరణానికి సంబంధించిన విషయం ఇవన్నీ కూడా సీరియస్ తీసుకున్న మెలోని, జార్జియా మెలోని ఇప్పుడు ఏం చెప్తారంటే సామాన్య పౌరుల యొక్క మరణానికి కారణమైనటువంటి ఇజ్రాయెల్తో మేము ఒప్పందాన్ని కుదుర్చుకోలేము, ఒప్పందాన్ని కంటిన్యూ చేయలేమని చెప్తోంది. దీంతో పాటుగా ఫైనల్లీ ప్రాంతీయ అస్థిరత, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత వంటి భౌగోళికమైనటువంటి అంశాలపైన కూడా రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటలీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని అమెరికా కంట్రోల్ తీసుకోవడం, అమెరికా నీకు సపోర్ట్ చేయడం అన్నీ కూడా కొంత నాన్ సెన్స్ అన్నట్టుగా భావించి ఆ విషయంలో కూడా జియో పొలిటికల్ ఇష్యూస్లో కూడా ఇటలీ ఇజ్రాయెల్ విభేదిస్తోంది. మనం ఒక ట్వీట్ చూస్తున్నాం అల్ జజీరాకు సంబంధించి ఇంటర్నేషనల్ కథనం ఒకటి. సో ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని సేస్ ఇటలీ ఈజ్ సస్పెండింగ్ ఇట్స్ డిఫెన్స్ అగ్రిమెంట్ విత్ ఇజ్రాయెల్స్ as global protests mount over the US-Israel war on Iran. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్పై యుద్ధం చేయడాన్ని, అక్కడ ఉద్రిక్తత పరిస్థితి కారణమవడాన్ని విభేదిస్తూ, వ్యతిరేకిస్తూ తమ డిఫెన్స్ అగ్రిమెంట్ని బ్రేక్ చేసుకుంటున్నామని చెప్పి జార్జియా మెలోని ప్రకటించింది. అయితే ఇది అడ్వాన్స్డ్గా ఒక డెసిషన్. ఈరోజు బ్రేక్ అయిందంటే ఈరోజు నుంచే బ్రేక్ అవ్వడం కాదు. వాళ్ళు ప్రతి 5 yearsకి ఒకసారి దాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ రెన్యువల్ చేసుకోకుండా ఇకపై సరిపోతుంది, ఇప్పుడు జరిగిన అగ్రిమెంట్తో సరిపోతుంది, తర్వాత అగ్రిమెంట్ చేసుకోమని కొట్టిపారేస్తూ జార్జియా మెలోని నిర్ణయం తీసుకున్నారు. సో ఈ బిగ్గెస్ట్ డెసిషన్కి సంబంధించి ఇప్పుడు జార్జియా మెలోని డెసిషన్తో నెతన్యాహు కూడా ఇరుకులో పడ్డారు. బికాజ్ నెతన్యాహుకు అయితే అమెరికా సపోర్ట్ ఉంది, వీటితో పాటుగా ఇటలీ కూడా సపోర్ట్ చేసింది. ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ వార్ వెపన్స్, ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ జియో పొలిటికల్ ఇష్యూస్ హ్యాపెనింగ్లో ఉన్నప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ఉపయోగపడ్డ ఇటలీ సడన్గా తమ డిఫెన్స్ అగ్రిమెంట్ని బ్రేక్ చేసుకోవడంతో అటు ఇటలీ కూడా షాక్కు గురైంది. సో దీనిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది ఈ స్టేట్మెంట్ పై అంటే డెఫినెట్గా ప్రభావం చూపిస్తోంది. రీసెంట్ డేస్లో సౌదీ, పాకిస్తాన్ రెండు దేశాలు ఇటువంటి డిఫెన్స్ అగ్రిమెంట్కే దిగాయి. ఆ డిఫెన్స్ అగ్రిమెంట్లో భాగంగా ఇటు పాకిస్తాన్ అండ్ సౌదీ రెండు దేశాలపైన ఏ ఒక్క దేశంపై అటాక్ జరిగినా కూడా అది రెండు దేశాలపై అటాక్గా భావించాలి.
ఇద్దరం కలిసికట్టుగా పోరాడాలి, వార్ వెపన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఇద్దరం కలిసి నడవాలన్నట్టుగా వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. కానీ రీసెంట్గా మరి మీరు అనుకోవచ్చు ఇరాన్ సౌదీపై అటాక్ చేసింది కదా. ఇట్స్ నాట్ డైరెక్ట్ అటాక్ ఆన్ సౌదీలో ఉన్న సామాన్య పౌరులపైన, సౌదీలో ఉన్నటువంటి ప్రతినిధులపైన, సౌదీలో ఉన్న ఆర్మీ పైన అటాక్ కాదది, సౌదీలో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన అటాక్. కాబట్టి పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్పై అటాక్ని అంత సీరియస్గా తీసుకోవడం ఇటలీ, బికాజ్ ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసిందే ఇజ్రాయెల్. లెబనాన్లో ఉన్న పౌరులపై, సామాన్య పౌరుల మరణానికి కారణమైంది. ఇటలీ సంబంధించిన సైన్యం కూడా లెబనాన్లో శాంతి నెలకొల్పడం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళపై అటాక్ చేసింది ఇజ్రాయెల్. సామాన్య పౌరులను అటాక్ చేసింది, ఆర్మీని అటాక్ చేసింది, జియో పొలిటికల్ కాన్స్పిరసీ ఇష్యూస్కి కారణమైంది. సో ఇవన్నీ నేపథ్యంలో జార్జియా మెలోని తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇకపై ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్తో తమ ఒప్పందాన్ని కొనసాగించలేమని స్పష్టం చేశారు. సో ఈ స్టేట్మెంట్తో నెతన్యాహు కూడా ఒక రకంగా షాక్ గురయ్యారు. ఆ వార్ వెపన్ ఎక్స్చేంజ్ కానీ, ఒక దేశం నుంచి రావాల్సిన సహాయం ఆగిపోతే ఏ రకంగా ఉంటుందో అటువంటి పరిస్థితి ఇప్పుడు నెతన్యాహు కూడా ఎదురైంది. ఆ సహాయంతో పాటుగా ఇప్పుడు రేపటి రోజున ఇంకా కొంత వ్యతిరేకం కూడా మారే అవకాశం ఉంది, బికాజ్ తమ సైన్యంపై అటాక్ చేశారన్నట్టుగా ఇటలీ భావిస్తోంది. కాబట్టి సో ఇటలీ తీసుకున్న నిర్ణయం కేవలం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగానే కాదు, అమెరికాకు వ్యతిరేకం కూడా. డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చి వేషాలు, డొనాల్డ్ ట్రంప్ యొక్క చేష్టలు ఏమాత్రం నచ్చడం లేదంటూ అటు జార్జియా మెలోని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగానే పౌరులపైన, సామాన్యులపైన దాడి చేసి వాళ్ళ మరణానికి కారణమవుతున్న డొనాల్డ్ ట్రంప్ని ఒక తప్పుడు వ్యక్తిగా, ఒక అశాంతి నెలకొల్పే వ్యక్తిగా వాళ్ళు జార్జియా మెలోని ప్రతి సందర్భంలో కూడా ప్రస్తావిస్తూనే ఉన్నారు. సో ప్రజెంట్ ఈ స్టేట్మెంట్ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఇటలీ ఇజ్రాయెల్ ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ బ్రేక్ తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. సో ఇటు అమెరికా అండ్ అటు నెతన్యాహు పైన తీవ్రమైన వ్యతిరేకత మొదలవుతుంది, ఒక్కొక్కరిగా వివేదిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు జార్జియా మెలోనితో మొదలైనటువంటి ఈ వ్యతిరేకత ఇంకా ఎక్కడి వరకు దారితీస్తుంది చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? ప్రపంచ దేశాన్ని ఒకవైపు, ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఒకవైపు ఉండాలనుకుంటున్నారా? అమెరికా కారణంగానే ఇంత ఇబ్బంది పడుతోంది కాబట్టి అమెరికాని కార్నర్ చేయాలి ప్రపంచ దేశాలు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.